దక్షిణాది రాష్ట్రాల్లో కొండగట్టు దేవస్థానం చాలా ప్రత్యేకమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొండగట్టు దేవస్థానంలో ఆంజనేయ స్వామిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసేవకుడు, దైవ సేవకుడు అని స్పీకర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేకత కలిగిన యాదాద్రి, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. యాదాద్రిలో వేల సంవత్సరాలు భద్రంగా ఉండేందుకు కృష్ణశిలతో ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పాలనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంజనేయ స్వామి మరింత శక్తిని ఇవ్వాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఎప్పుడు 700 సంవత్సరాల క్రితం కాకతీయ మహారాజుల యొక్క సామ్రాజ్యంలో నిర్మించబడినటువంటి ఆలయం. ఇది దీనికి చరిత్ర ఉంది గొప్పగా. దీని పునరుద్ధరణ కోసం, పునర్నిర్మాణం కోసం స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు, స్థానిక మంత్రి గారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలనే 100 కోట్ల రూపాయలు దీని యొక్క నిర్మాణం, పునర్నిర్మాణం కోసం ప్రకటించారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈనాడు సమాజంలో పరిపాలకులు ఏ విధంగా ఉంటుందో దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. సహృదయంతో పరిపాలించేటువంటి రాష్ట్రంలో, దేశంలో అన్ని సుభిక్షంగా ఉంటాయి. మొక్కుబడిగా పాలించేటువంటి రాష్ట్రంలో, దేశంలో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు చూసుకుని పరిపాలిస్తారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో ఆయన ప్రజాసేవకుడే కాకుండా దైవ సేవకుడు కూడా. ఈ రోజు ఈ ఆలయానికి ఏ విధంగా అయితే నిధులు ఇస్తున్నారో వేములవాడ ఆలయానికి ఇచ్చారు. ప్రత్యేకంగా యాదాద్రిలో ఎరుకటికి